భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరుగురులో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. మండల పరిధిలోని మేజర్ పంచాయతీగా ఉన్నా సమితి సింగారం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని నిర్వహించాయి. క్రమంలోనే తాము ప్రచారం చేస్తున్న చోట మీరు ఎలా ప్రచారం చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారని, అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రచార వాహనంపై డ్రైవర్పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని రేగా కాంతారావు ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే తమపై దాడులు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనుగురు ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. దాడి చేసిన వారిపై చర్యలను తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఉదయం 9:30 ప్రాంతంలో మా ప్రచార వాహనం నజీర్ పాషా డ్రైవరు రాజీవ్ గాంధీ నగర్ లోకి సమితి సింగారం పంచాయతీ రాజీవ్ గాంధీ నగర్ లోకి ఎంటర్ అవగానే మహేష్ నరేష్ అనేటువంటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ గూండాలు మా వాహనం మీద మా డ్రైవర్ ని పెన్ డ్రైవ్ అంతా గుంజుకొని మా ముందే నువ్వు మరి ప్రచారం వాహనం పెట్టుకొని మైక్ పెట్టుకొని పోతావా అని చెప్పేసి పెన్ డ్రైవ్ గుంజుకొని పెన్ డ్రైవ్ తీసి ఇసిరి పడేసి రోడ్డు కేసు కొట్టి మా డ్రైవర్ని జుట్టెందుకొని బయటికి తీసి బూతులు తిడుతూ మరి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఏమనంటే గతంలో మీ మీద చేసినటువంటి దాడికి ఇంకా మీరు బుద్ధి లేదా మీకు అని చెప్పేసి, మీకు భయం లేదా అని చెప్పేసి అంటూ కొట్టడం జరిగింది. ఈ లోపు మా డ్రైవరు మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక 2-3 అక్కడికి పోవడం జరిగింది. పోతే అక్కడికి ఈ లోపల మేము పోలీసు సిఐ గారికి అట్లాగే డిఎస్పీ గారికి కూడా విషయాన్ని తెలియజేస్తే వారు కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ ముందే మళ్ళీ మేము కొడితే మీకు షేపులు కూడా దొరకరు ఒక్కొక్కరు అని చెప్పేసి మరి మాట్లాడడం జరిగింది.